సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశ కుప్పకూలుతుందని, ప్రజలు తిరుగుబాటు చేస్తారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వం వెంటే బలంగా నిలబడటమే కాకుండా అమెరికా ఇజ్రాయెల్ దాడులను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నేరుగా అమెరికా ప్రజలను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు. అమెరికా ప్రజలారా, మాతో మీకు ఎలాంటి శత్రుత్వం లేదు, కానీ మీ అధ్యక్షుడు మాపై ఎందుకు యుద్ధం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు వైట్ హౌస్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆయుధ కంపెనీల లాభాల కోసం, ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం అమెరికా సైనికుల ప్రాణాలను ఎందుకు బలి ఇస్తున్నారో గుర్తించాలని ఆయన కోరారు. పశ్చిమాసియా రుణభూమిలో క్షిపణుల గర్జనల మధ్య అరుదైన దౌత్య యుద్ధం మొదలైంది. యుద్ధం ప్రకటించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే, నేరుగా అమెరికా ప్రజల మనసులను తట్టిలేపే ప్రయత్నం చేశారు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్. ఆయన రాసిన ఆ 3 పేజీల బహిరంగ లేఖ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ యుద్ధం ఇప్పుడు కేవలం సైనిక పోరాటంగా మాత్రమే కాకుండా భావాజాలాల యుద్ధంగా, ప్రజల మద్దతు కోసం జరుగుతున్న ప్రచార యుద్ధంగా మారుతోంది. ఇరాన్పై అమెరికా చేపట్టిన దాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా అలాగే దేశీయంగా కూడా స్పందనలు వెలువడుతున్నాయి. ఇరాన్పై దాడులు ప్రారంభమైన తర్వాత ట్రంప్ ఇరాన్ ప్రజలను నేరుగా ఉద్దేశిస్తూ ఒక కీలక పిలుపునిచ్చారు. ఇది మీకు కొన్ని తరాలకే ఒకసారి వచ్చే అవకాశం, ప్రభుత్వాన్ని మీ చేతిలోకి తీసుకోండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ యుద్ధాన్ని ఒక విధంగా ఇరాన్లో రాజకీయ మార్పుకు దారితీసే అవకాశంగా ఆయన చూశారు. అయితే ట్రంప్ ఊహించిన దానికి భిన్నంగా ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడకుండా మరింతగా ఏకమై నిలబడ్డారు. దేశంపై బయట నుంచి దాడులు జరుగుతున్న వేళ అంతర్గత విభేదాలను పక్కన పెట్టి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇదే సమయంలో ఈ యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోనే నిరసనలు మొదలయ్యాయి. న్యూయార్క్, వాషింగ్టన్, లాస్ ఏంజల్స్ వంటి నగరాల్లో ప్రజలు వీధుల్లోకొచ్చి యుద్ధానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఇది మా యుద్ధం కాదు, ప్రజల డబ్బుతో యుద్ధాలు వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నో కింగ్స్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఒకవైపు అమెరికా ప్రభుత్వం యుద్ధాన్ని ముందుకు తీసుకెడుతుంటే, మరోవైపు అక్కడి ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికా ప్రజలను నేరుగా ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన చెప్పిన విషయాలు కేవలం రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే కాకుండా భావోద్వేగంతో కూడిన సందేశంగా కూడా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ప్రజలారా, మాతో మీకు ఎటువంటి శత్రుత్వం లేదు, అయితే మీ అధ్యక్షుడు మా మీద ఎందుకు యుద్ధం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ యుద్ధం ఆయుధాల కంపెనీల ప్రయోజనాల కోసం, అలాగే ఇజ్రాయెల్ కోసం జరుగుతోందని ఆయన ఆరోపించారు. మీ సైనికుల ప్రాణాలు, మీ పనుల డబ్బు ఈ యుద్ధంలో వృధా అవుతోందని లేఖలో పేర్కొన్నారు. ఇక పెజెష్కియాన్ తన లేఖలో ఇరాన్ చరిత్రను కూడా ప్రస్తావించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒకటిగా ఇరాన్ను వివరించారు. చారిత్రకంగా, భౌగోళికంగా, సైనిక పరంగా తమకు అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆధునిక చరిత్రలో తాము ఎప్పుడూ ఇతర దేశాలపై ఆక్రమణకు ప్రయత్నించలేదన్నారు. కానీ తమపై ఎవరైనా దాడి చేస్తే మాత్రం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని స్పష్టం చేశారు. అమెరికా ఇరాన్ సంబంధాల చరిత్రను కూడా ఆయన లేఖలో వివరించారు. 1953లో ఇరాన్లో జరిగిన రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ తమ దేశం వనరులను జాతీయం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలని అమెరికా అడ్డుకుందని ఆరోపించారు. ఆ పరిణామాల వల్ల ఇరాన్లో ప్రజాస్వామ్య ప్రక్రియ దెబ్బతిందన్నారు. తర్వాత 1979లో జరిగిన ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా తమపై సుదీర్ఘమైన ఆంక్షలు విధించిందని గుర్తు చేశారు. ఈ ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ తాము చర్చల మార్గాన్ని ఎప్పుడూ వదల్లేదని పెజెష్కియాన్ తెలిపారు. అంతేకాకుండా అణు ఒప్పందం విషయంలో కూడా తమపై విధించిన షరతులను పాటించామన్నారు. అయితే 2018లో ట్రంప్ ప్రభుత్వ కాలంలో అమెరికా ఆ ఒప్పందం నుంచి ఒక్కసారిగా వైదొలిగిందని విమర్శించారు. ఇది 2 దేశాల మధ్య నమ్మకాన్ని దెబ్బతీసిందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన దాడులపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. స్కూళ్లపై దాడులు, ఆసుపత్రులపై దాడులు జరగడం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇది పరాక్రమం కాదని, ఇది కేవలం విధ్వంసమని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు అంతర్జాతీయంగా అస్థిరతను పెంచుతాయని హెచ్చరించారు. ఇక ఆ లేఖలో కీలక ప్రశ్నను పెజెష్కియాన్ సంధించారు.
యుద్ధం నిజంగా మీ ప్రయోజనాల కోసం జరుగుతోందా లేక ఇతర దేశాల ప్రయోజనాల కోసం జరుగుతోందా అని ప్రశ్నించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ పాత్రను ప్రస్తావిస్తూ పాలస్తీనా సమస్య నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు యుద్ధం జరుగుతోందా అని సందేహం వ్యక్తం చేశారు. అమెరికా సైనికుల ప్రాణాలతో, అమెరికా ప్రజలు కట్టిన పన్నులతో ఇజ్రాయెల్ యుద్ధాన్ని నడిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. అమెరికన్లకే ప్రాధాన్యమని చెప్పే ట్రంప్ ఇప్పుడు అమెరికన్ల ప్రయోజనాలను పక్కన పెట్టి ఇజ్రాయెల్ కోసం ఎందుకు పనిచేస్తున్నారో ఆలోచించాలని కోరారు. ఇక లేఖ ముగింపులో పెజెష్కియాన్ ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. నేడు ప్రపంచం ఒక కీలక మలుపులో ఉందని, మనం ఘర్షణలు ఎంచుకుంటామా లేక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామా అన్నదే భవిష్యత్తును నిర్మిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని అమెరికా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిణామాలు ఈ యుద్ధం కేవలం గన్స్, మిసైల్స్తో మాత్రమే జరగడం లేదని, ప్రజల మనసులు గెలుచుకోవడమే ప్రధాన లక్ష్యంగా జరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు ట్రంప్ ఇరాన్ ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు పెజెష్కియాన్ అమెరికా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఇరాన్ అధ్యక్షుడు రాసిన ఈ లేఖ అమెరికాలో జరుగుతున్న నిరసనలకు మరింత బలాన్ని ఇచ్చేలా ఉంది. ఒకవైపు యుద్ధోన్మాదంతో ట్రంప్ యంత్రాంగం ముందుకు వెడుతుంటే, మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు శాంతి మంత్రంతో అమెరికా ప్రజలనే ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లేఖపై అమెరికా ప్రజలు ఎలా స్పందిస్తారు, వైట్ హౌస్ దీనికి ఎలాంటి సమాధానం ఇస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.